నమ్మించి ఎలా మోసం చేయాలో, మోసం చేసి ఎలా జీవించాలో, జీవించి ఎలా ఆదర్శంగా ఉండాలో ఈ కౌ బాయ్ కేర్ ఆఫ్ లవర్ బాయ్ స్కిట్ చూసి తెలుసుకోండి, హాయిగా నవ్వుకోండి. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుస్టీ. చూడండి, అసలు మిమ్మల్ని ఎందుకు కట్టేశానో తెలుసా? అక్కడ సోఫాలో కూర్చుని నీ పర్ఫార్మెన్స్ చూడకుండా ఫోన్ చూస్తున్నాననే కదా. దీపు, నిన్ను పాములతో కనిపిస్తా, తేలుతో రక్కిస్తా, జర్రులతో పాకిస్తా. నీ పర్ఫార్మెన్స్ కన్నా అదే పెట్టు, తొందరగా తప్పించా ప్లీజ్. నీ పర్ఫార్మెన్స్ చూస్తే అవన్నీ జరుగుతున్నాయి. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారో చూస్తా నేను. చాలా రోజులకి జబర్దస్త్ స్టేజ్ ఎక్కడగా వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. అయితే మీరు కూడా చాలా రోజుల తర్వాత ఎక్కొచ్చు కదా, వైబ్రేషన్ చూడొచ్చు. రీసెంట్ గా ఒక సినిమా చేసా, త్రూ అవుట్ మనయ్యే పంచులు, అవతలకి ఒక్క ఒంటరి కూడా లేదు. ఆడ బాధ మామూలుగా లేదు తెలుసా. ఈ రోజు నీకు అలాంటి బాధే చూపిస్తాం. రీసెంట్ గా హీరోగా ఏదో సినిమా చేసావు, ఏంటది? నేను నాగార్జున. ఎంతమంది చూసారు? నేను నాగార్జున. ఆ సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ ఏమన్నాడు? ఈ సినిమా తర్వాత నువ్వు దొరకమన్నాడు. తర్వాత ఏమైంది? 3 నెలలు నాకు సినిమాలు దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేసారా? వాళ్ళు ఎలాగో పక్కన పెట్టేస్తారు లేదా, చెప్పరా? సినిమా స్టార్ట్ అవ్వాలంటే నా పేరు ముఖేష్, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే రంగస్థలం మహేష్ అంటున్నారు తెలుసా ప్రొడ్యూసర్లు. మరి జనాలు ఏంటి వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. మీరు ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? టోపీ పెట్టాగా కొత్తగా ఉందా? కొత్తగా ఏం లేదురా, నువ్వు ఆర్టిస్ట్ ఆల్రెడీ అందరికి టోపీ పెట్టావు కదా. మా నుంచి వాళ్ళని తప్పిస్తారా? అంత దమ్ము ఉందా, అంత ధైర్యం ఉందా, అంత తెగింపు ఉందా? ఏంటి ఇదంతా ఉందా? ఉంటే వాడుండడు. మహేష్, అసలు నా మహేష్ లో నచ్చిందంటే తెలుసా? నీ పొడవు. స్కిట్ లోకి ఎవరైనా వస్తే అసలే నువ్వు గడువు. ఆది తాడు కట్టారు, నీకు బాధగా లేదా? భరద్వాజ గారు కట్టినప్పుడే బాధ అనిపించింది, ఇప్పుడు దేముందలే గానీ. అభిని చూసాను, చంటిని చూసాను, కానీ నీలాంటి కసాయి టీం లీడర్ మాత్రం చూడలేదు. నేను కూడా సుమగారిని చూశాను, ఝాన్సీ గారిని చూశాను. నీలాగా సోఫాలో కూర్చొని కంఫర్ట్ గా యాంకరింగ్ చేసేవాళ్ళు నేను చూడాల. మనో గారు చూసారా? ఆది కన్ను నా చైర్ మీద పడింది. ఆయన కన్ను కూడా నీ చైర్ మీద ఉంది. ఆయన పర్సనాలిటీకి ఆ చైర్ సరిపోక ఆ సోఫా కోసం చూస్తున్నాడు. సినిమాలో టేకులు చేసి చేతుల మీద రాసుకొని వచ్చాడు. అసలు కాపుతారు ఈ చెత్త డైలాగులు. ఇంత అందాల చుక్కుంది, దీంతో ఒకసారి మాట్లాడదామని అనుకోరే. మమ్మల్ని అమ్మ నువ్వు స్టార్ట్ చేసేవండి చెప్తా. మొన్నటికి మొన్న రాజస్థాన్కి వెళ్ళా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇదేంటి కొత్త ఉంటే వచ్చిందని నీ వంక చూసా. నా బాధని నేను ఎలా చెప్పను, ఎవరితో చెప్పుకోను. నాకు చెప్పు, నేను ఎడిటర్ చెప్తాను, మొత్తం తీసి దొబ్బుతాడు శనిగాడిదానా. ఇలా కౌంటర్లు వేయాలంటే నన్ను గెస్ట్ గా పిలవడం ఎందుకో? ఒక ఆర్టిస్ట్ పేమెంట్ తగ్గిద్దని నిన్ను పిలిచింది కూడా అందుకే. ఆది ఏదో ఒకటి చెయ్యి. ఈ డైలాగ్ కోసమే నీ స్కిట్ లో పెట్టాను. మహేష్ ప్లీజ్ నన్ను వదిలే. 20 days లండన్ లో షూటింగ్ ఉంది తెలుసా, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మూవీ రిలీజ్ ఉంది దసరాకి. రిలీజ్ ఉన్నప్పుడు చూడు, మళ్ళీ షూటింగ్ చూడటానికి లండన్ దాకా ఎందుకు నువ్వు? నా గురించి అసలు మీకు తెలియట్లేదు. మూవీ చూద్దామని థియేటర్కి వెళ్తే మేడం మీరేంటి స్క్రీన్ మీద ఉండాలి కానీ సీట్ లో ఉన్నారని అడిగాడు ఒకడు. మరి నువ్వేం అనలేదు అండి? ఏంటి బుద్ధి ఉందా, బుర్ర తక్కువ ఎదవా, ఏం మాట్లాడుతున్నావు అని తిట్టాలి కదా నువ్వు. సర్లే, మిమ్మల్ని కాపాడాలి అంతే కదా. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాం. నువ్వు కూడా కౌబాయ్ అనేరా? ఏంటి కౌ తినేవన్నీ నువ్వు తినేసి నువ్వు కౌబాయ్ అంటే మేము నమ్మేయాలా? మీరు దగ్గర చెప్తా, నేను వస్తున్నాగా. మేము బ్రిటిష్ మహారాజు కూతుళ్ళం. అవునా మీరు? ఏంటి మేము బ్రిటిషర్స్ అంటే నమ్మలేకుండా ఉన్నావు కదా? లేదు, వాళ్ళైనా కొన్నాళ్ళు పీడించి వెళ్ళారు, మీరు 9 సంవత్సరాల నుంచి. ఇంతకీ మీ మహారాజు గారు ఎక్కడ? ఆయన పిలిపించండి, మాకేవో వజ్ర వైడూర్యాలు. అది కాక మీరిద్దరు మాకు నచ్చారు, పెళ్లిళ్ళు గిల్లులు గట్రా ఉంటాయి కదా. నాన్న జారీ మా అమ్మాయిలు వచ్చారు, వాయించండి అయ్యా. వీడికి బ్రిటిష్ మహారాజు అని చెప్పలేదా? బ్యాండ్ మేళం అనుకుంటున్నాడు వీడు. నువ్వు బ్రిటిష్ మహారాజు, ಬ್ರಿಟಿಷ್ వాళ్ళలాగా ಮಾತಾಡು. ಏನು ಹಂಗ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಸಾಕಾಯ್ತಾ? ಆಗ್ಲೇಬೇಕಂತ ತಾನೇ ನಿನ್ಗೆ ಈ ಜಾಗ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು. ಕನ್ನಡ ತೆಗ ಮಾತಾಡತ್ತನ టీవీ షోలంటి కింద కన్నడ కామెంట్లు పెట్టేది నువ్వేనంటరా?
వినోమి గాలిపటల్ 1000 వాలా. ఏంటి ఇది గాలిపటాలు 1000 వాళ్ళ అంటున్నాడు? అంటే గాలిపటాలు సుధాకర్ లా 1000 వాళ్ళ పంచులు ఎత్తారని అతను? అది ఏ ఈవెంట్కి వెళ్ళినా 1000 రూపాయలు ఇస్తున్నారంట. అదేంటి గాలిపటాలు సుధాకర్ 2000కి పైగా ఈవెంట్లు చేశాడు కదా? 2000కి పైగా చేయలేదు, అన్ని 2000కి చేస్తున్నాడు, 2000కి చేస్తున్నాడు, అందులో 1000కి ఇస్తున్నాడు. ఇలా కాదు, మీ బావుని పిలిపిస్తానమ్మా. అరే రండయ్యా. ఏంటి ఇంకా తింటానే ఉన్నారేంట్రా? మన రాజ్యంలో జనాభాలు పెరిగిపోతున్నారు ద్వారా. అయితే వాళ్ళకి కుటుంబ నియంత్రణ చేయాల్సిందే పరదేశీ ద్వారా. అలా అందరికీ అవసరం లేదు, మీ ఇద్దరికి చేస్తే చాలరా. అయినా మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. అంటే వాళ్ళని బంధించారు, మేమే ఇడిపించాం. అర్థం కాలేదు. అదే మిమ్మల్ని ఇడిపించినట్టు వాళ్ళ ఇద్దరిని ఇడిపించానని చెప్తున్నాడు. వాళ్ళని ఎలాగ ఏడిపించారు కాబట్టి దుష్టుల నుంచి రక్షించడానికి మీరిద్దరు ఒక కాపలాగా ఉండండి. అంటే మీ నుంచి రక్షించడానికి అండి? మీ నుంచి కూడా అబ్బా ఇప్పుడు రెడీగా ఉందయ్యా. ఆ బంధించినట్టు తీసుకురండి. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై, అవినీతినే అణచివై. అన్నే బంధిస్తారా? ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకోండి. ఒరే మహేశా ఏట్రా అన్నాడా? డాక్టర్ చెప్పిన నీకు చెప్తున్నాడు. అబ్బా ఒక్క నిమిషం, తొండంగి బ్రిటిషోడు అమలాపురం చక్కెరదంగా వచ్చారయ్యా. రేయ్ మర్యాదగా అడిగితే చెప్తాండి. ఆ నిధి రహస్యాలు ఎక్కడ దాచారు? చెప్పనరా? అయినా అక్కడ ఒక విశ్వ సర్పం కాపలాగా ఉందిరా. దానికంటే పెద్ద సర్పం వాడికి చెప్పి పర్లేదు. నేను గట్టిగా ఊపిరి బిగించి గాలి వదిలితే ఇవి తెగిపోతాయి రావా. సంఖ్యలేంటి, ఒంట్లో సామాన్లు కూడా సగం ఊడి పడతాయి. అలాంటి ఏం చేయకండి కానీ. వీళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళండి. మన బ్రిటిష్ మావయ్యడి. మామయ్య మీరు వెళ్ళిపోకూడదు, ఇటు రండి. ఎక్కడ కాల్చండి, ఎక్కడెక్కడో కాల్చండి రా. మావయ్య గారు మనం బ్రిటిష్ క్యారెక్టర్ చేస్తున్నాం. మీరేట్రా మమ్మల్ని కాల్చేది? చచ్చిపోయావా? చచ్చిపోలేదు నువ్వు ఇంకా. మన మరదళ్ళు ఎక్కడ? హలో మేము ఇక్కడే ఉన్నాం. మరి వాళ్ళిద్దరేరి బంధించిన వాడితో రాసి స్థావరానికి వెళ్ళిపోయారు. వీధి ఇది తిరిగి ఇలా నిదే పోగొట్టారా? రోజా గారు చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలాపురం టక్కర దొంగ చాలా బాగున్నాడు. కాస్ట్యూమ్స్ గానీ, స్కిట్ గానీ, పంచ్ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది అది. అను గారు సూపర్ లైన్, చాలా బాగుంది ఆది గారు. మహేష్ వెల్కమ్, జబర్దస్త్. ఎప్పుడు వచ్చినా చాలా సరదాగా ఉంటది. అన్ని సూపర్ క్యారెక్టరైజేషన్స్, అందరినీ సమానంగా పంచులు ఇచ్చారు. కాకపోతే ఈయనకి బ్రిటిష్ రాజు గారికి క్లారిటీ లేదు, లాస్ట్ లో పడాలా నిలబడాలా. ఫెంటాస్టిక్, వెరీ నైస్, సూపర్.